చూడు కేకే ఒకసారి అనుకున్నావా? నిలిచి నేను ఇంకా దాని గురించి కామెంట్ చేయలేదు. ముందు నష్టాన్ని అంచనా వేయాలి. ఏ విధంగా ఇంటిలోకి నీరు వచ్చిన తర్వాత ఆ నీటిలో ఉంటున్న డే టు డే యాక్టివిటీకి సంబంధించి నువ్వు చెప్పిన టీవీలు కానీ, నువ్వు చెప్పిన ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే నువ్వు చెప్పిన దైనందిన జీవితంలో వాళ్ళ వంట పాత్రలు కానీ, లేకపోతే పడుకుని నిద్రపోయి వేసుకునే బెడ్లు కానీ, లేకపోతే పిల్లలు చదువుకునే పుస్తకాలు కానీ, లేకపోతే వాళ్ళ యాక్టివిటీకి సంబంధించిన ఏవైతే తినుబండాలు కానీ, ఏవైతే అన్నింటినీ అంచనా వేసి నష్టపోయినంతా ప్రభుత్వాలు ఇవ్వలేవు, నేను ఒప్పుకుంటాను. నేను ప్రభుత్వంలో 15 సంవత్సరాలు మంత్రిని చేశాను. కానీ అసలు వాటిని ముందు రిస్టోర్ చేసి అవన్నీ చూసి పరిగణ తీసుకు దీనికి పోతే ఇంత, దీనికి పోతే ఇంత, దీనికి పోతే ఇంత, వాసనలో తేటి కొంత వస్తుంటుంది. కొంత ఎగ్జాస్ట్ చేసి చెప్తుంటారు, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ వాస్తవికత ఒక యూనిఫామ్ పాలసీ తీసుకుని ఆ పాలసీ ప్రకారం ఇగో దీనికి ఇంత నష్టపోయిన ఇంటికి ఇగో ఈ రకంగా పోతే ఇవన్నీ. ఇప్పుడు వెహికల్స్కి ఏమైనా డ్యామేజ్ వెహికల్స్ అన్ని రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా. ఆల్ వెహికల్స్ 99% రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఒక 1-2-3% ఏదైనా ఉంటే లేకుండా ఉండబోతాయి. ఇల్లు డోర్ నెంబర్ సహా అన్ని ఇల్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఇన్వెస్ట్ చేయాలి. మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు, కానీ మీ హయాంలోనే ఉడమేరుకి గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన నిధులు కూడా ఖర్చు చేయలేదని ప్రధానంగా టీడీపీ నేతలు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పదే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆయనకి ఏంటంటే చెప్పిందే చెప్పి ఆయన అబద్ధాన్ని నిరంతరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ మాత్రం కామన్ సెన్స్ పాయింట్. నేను కూడా 2009లో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆ రోజు నేను మంత్రిని రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్నూలు ఇక్కడికే నేను ఆ రోజు ఉన్నారు. అప్పుడు కూడా బుడిమేర పొంగడం, దాంతోపాటు మన కృష్ణా దీనికి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి సుమారు 14 లక్షల చీరలు వచ్చి రావడము, ఇంకో 40,000 క్యూసెక్లు వస్తే మనము ప్రకాశం బ్యారేజ్ దాటిపోయిన పరిస్థితి వచ్చేది. ఆ రోజు వస్తే మేము అధికారులు అందరం కలిసి పైనుంచి ఎంత అవుట్ఫ్లో వస్తుంది, ఎంత వస్తుంది, ఇన్ఫ్లో వస్తుంది, ఎంత మనం అవుట్ఫ్లో బయటికి పంపించాలని అప్పటి నుంచే ముందు రోజు నుంచే ఎంతో తగుదాలు తీసుకుంది. మన పైన ఉన్న బ్యారేజ్ ఏవైతే ఉన్నాయో శ్రీశైలం కానీ, లేకపోతే నాగార్జున కానీ, లేకపోతే పులిసంతులు కానీ, అవన్నిటిని స్టిమ్యులేట్ చేసుకుంటూ దూరకుడిక మళ్ళీ కింద నుంచి డౌన్ స్ట్రీమ్ మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు మళ్ళీ గండు కొట్టికంట అవన్నీ కూడా కాపలాలు పెట్టుకుంటూ అప్పటికీ కూడా మనం రేపల్లి వచ్చి ఒక పెద్ద గండి పడిపోయి రేపల్లి పట్టణంతో మునిగిపోతే ఆ రోజు మన నెల్లూరులో కృష్ణపట్నం పోర్ట్ నుంచి అక్కడ నుంచి సుమారు 250 లారీలతో బౌల్స్ని అటు ఇటు అర్ధరాత్రి మీద తెప్పించి అవన్నీ కూర్చుని నేపథ్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. ఏదో మా గొప్పగా మా తాలూకా ఏదో ఘనతగా మేము చెప్పట్లే, బాధ్యత ఇది, ఈ కామన్ సెన్స్ పాయింట్ ఇది. అంతేగాని ఏదైనా వచ్చిన తర్వాత మనం ఈ మధ్య పత్రికలో చూసాం, నేను చెప్పట్లేదు, అధికారుల మాటలు కానీ ఇంజనీర్లు కానీ, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, వాళ్ళ నాయకులు చెప్తున్నట్టు మాకు ముందే తెలుసు, చెప్పిన అప్పటికప్పుడు ఏం చేయలేం కాబట్టి అసమర్థతో ఊరుకున్నామని చెప్పి మా మాటలు చెప్పిన నేపథ్యం మనం చూసాం. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే అలాంటి వాటికి తావులేదు. మీరు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మన రెవెన్యూ సెక్రటరీ ఏం చెప్పాడు, మన ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్పాడు, ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా. మనకు ఫోర్కాస్ట్ కదా, అప్పటికప్పుడు అర్ధరాత్రి మీద ఏం వర్షాలు, అర్ధరాత్రి ఏమి వరదలు వచ్చేది కదా. ముందు వాతావరణ శాఖ ముందు ఇన్ఫార్మ్ చేస్తారు కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఆ పరిస్థితి చూసుకునే కార్యక్రమం చేయాలి. దురదృష్టవశాత్తు ఆ మానిటరింగ్ లేదు.
వీళ్ళకి ఎంతసేపు ప్రజా అవసరాల పట్ల ఎలాంటి సెన్సిటివ్ విషయాల పట్ల కాకుండా మిగతా విషయాల మీద మిగతా వాటి మీద వాళ్ళ పొంది ఏమనంటే మొన్న ప్రభుత్వంతో గత ప్రభుత్వం ఇన్నిటికీ గత ప్రభుత్వాలు మరి దేనికైతే మిమ్మల్ని ఎన్నుకుంది, దేనికి ప్రజలు మిమ్మల్ని నమ్మకం పెట్టుకుంది? గత ప్రభుత్వాలు ఏదైనా తప్పితే వైఫల్యాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం ఇది ఈ మానిటరింగ్ వచ్చి గత ప్రభుత్వం చేయొద్దని చెప్పి ఈ మానిటరింగ్ చేయడానికి ఇది కామన్ సెన్స్ పాయింట్ కాదు. దీనికి ఏమైనా పిహెచ్డీ చదివి దీనికి ఏమైనా సీనియర్ మరి 14 ఇంతకుముందు ముఖ్యమంత్రి చేస్తాం, మంత్రులు చేస్తాం, సీనియర్ అన్నారు. సాక్షాత్ చూశాను. దానికి సంబంధించిన కొంత మంత్రులు అయితే ఆ జరుగుతున్నప్పుడు విదేశయాత్రలు కూడా ఉన్నాయి. నేను ఆ రోజు విజయనగరంలో నేను ఉంటే మా అమ్మవారి పండుగ అయితే ఆ ఫోన్ చేస్తే అర్ధరాత్రి మీద ఆ ట్రైన్ ఎక్కి పలకమ్మ ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారు 4 గంటలకు ఇక్కడ దిగి అక్కడ నుంచి మేము అధికారులు అందరూ ఆ రోజు ఆ పేరు ఇప్పుడు తెలంగాణ మొదటి చీఫ్ సెక్రటరీ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ ముందు కలెక్టర్ చేశారని చెప్పి ఆయన పెట్టారు. ఆయన మేము మా ఆఫీసర్లు స్పెషల్ ఆఫీసర్లు అందరూ కలిసి ఇక్కడున్న పెద్దలందరూ కలిసి ఆ రోజు తిరిగాం. కృష్ణలంక మీద తెల్లవారు నిద్ర లేకుండా గడిపిన రాత్రులు 4-5 రాత్రులు ఉన్నాయి. ఇంకా అదృష్టవశాత్తు గోడ కట్టాం కాబట్టి ఇంకా పట్టణంలోకి వచ్చి ఇంకా రాలేదు.